మనుషుల్ని చంపడం కాదు, పేదరికాన్ని నిర్మూలన చేయి. ప్రభుత్వమే చెప్తున్న లెక్కల ప్రకారం 80 కోట్ల మందికి నిత్యావసర ధరలు నిత్యావసర వస్తువులు సప్లై చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 80 కోట్ల మందికి 80 కోట్ల మందికి రోజు తిండికి కావాల్సిన వస్తువులను ప్రభుత్వం సప్లై చేస్తుంటే అర్థం ఏమిటి? 80 కోట్ల మంది పేదవాళ్ళని అర్థం. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో 40 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రజల పేదరికాన్ని నిర్మూలిస్తే నక్సలైట్లు ఆటోమేటిక్గా పోతారండి. అట్లే దండకారణ్యములో ఉన్న అంటే బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఇది మధ్య భారతం. ఈ మధ్య భారతంలో ఖనిజ సంపద ఉన్నది. అక్కడ బాక్సైట్ ఉన్నది, అక్కడ ఇనుము ఉన్నది, అక్కడ బంగారం ఉన్నది, రకరకాల ఖనిజ సంపద అంతా మన దేశానికి కావాల్సిందంతా అక్కడ ఉన్నది. ఆ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం ఉన్నది. ఆ ఖనిజ సంపదను దోచుకోవడానికి గద్దల్లాగా కొన్ని కంపెనీలు వాళ్తున్నాయి. ఈ గద్దల్లాగా వాళ్తున్న కంపెనీలు ఎస్ఆర్ కంపెనీ, జిందాల్ కంపెనీ, వేదాంత కంపెనీ. ఈ కంపెనీలు గద్దల్లాగా వాలాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, వాటిని తీసుకుపోవడానికి, తోవుకపోవడానికి. మరి వాళ్ళేమంటున్నారంటే ఈ సంపద ఈ దేశానికి కావాలి, ఈ ప్రజలకు కావాలి, ఈ ఆదివాసులకు కావాలి. రేపు రాబోయే మన తరాలు, నీ పిల్లలు, నా పిల్లలు, మన తర్వాతి పిల్లలు కూడా బతకాలంటే ఈ సంపద ఉండాలని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో దోసుకుపోతాం అంటున్నారు. కనుక ఆ కంపెనీలని అక్కడ దోపిడీ చేయకుండా నువ్వు విత్డ్రా చేయించు, పేదరికం లేకుండా నిర్మూలించు, అసమానత లేకుండా చూడు, దేశ సంపద అందరికీ సమానంగా పంపిణీ చేయి. నక్సలైట్ ఉద్యమం దానంతలో అదే ఆగిపోతుంది. మనుషులను చంపాల్సిన అవసరం లేదు. ఇంతటి భావజాలం ఉన్నటువంటి ప్రొఫెసర్ కాసిం గారు నక్సలైట్లలోకి ప్రత్యక్షంగా వెళ్ళి కన్ను పట్టుకోవాలి, ఉద్యమాలు చేయాలనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? నేను ఒక రచయితను, నేను విప్లవ రచయితల సంఘంలో సభ్యుని, ఒక రచయితను. రచయితగా ఈ సమాజంలో నా భావాలని స్పష్టంగా సమాజ మార్పు కోసం, అంటరానితనం పోవాలి, ఆకలి పోవాలి, వివక్ష పోవాలి, సమానత్వం రావాలని నేను రచనలు చేస్తూ ఉంటాను, నేను ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను. ఇది నా పని, నా రంగం. సార్, దీనిపైన ఒక పెద్ద విమర్శ ఉంది. ఆ రోజుల్లో గద్దర్ గారి మీద కూడా విమర్శ ఉంది. ఈ యొక్క భావాజాలాన్ని యువతరంలో కానీ విద్యార్థుల్లో కానీ అనేక మందిలో నింపి వాళ్ళను అడవిలోకి పంపించి వీళ్ళు మాత్రం నగరాలలో ఉంటున్నారు, వారి స్వార్థం వారు చూసుకుంటూ విలాసాలలో బ్రతుకుతున్నారు అనే విమర్శ గద్దర్ గారి మీద కూడా ఉన్నది. వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నారని, ఒక ఆయన లండన్లో ఉన్నారని. దీనిపైన మీ స్పందన ఏంటి? భారతదేశంలో ఉండే వర్గ సమాజంలో మనుషులు ఎదిగే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క చైతన్యంతో ఎదుగుతారు. ఆ చైతన్యంతో ఎదిగినటువంటి వాళ్ళు ఏ స్థాయి నుంచి అయినా ఎక్కడికైనా ఎదగవచ్చు. భగత్ సింగ్ ఉన్నాడు, ఒక మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ దేశం కోసం త్యాగం చేయాలని ముందుకెళ్ళిపోయాడు. భగత్ సింగ్కు పాఠం చెప్పిన ప్రొఫెసరు, లెక్చరరు, ఆయన లెక్చరర్గానే ఉన్నాడు. భగత్ సింగ్ వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చింది. అట్లా చూసినప్పుడు ఎందరో భూస్వాముల కుటుంబాల నుంచి కూడా నక్సలైట్ ఉద్యమంలోకి వచ్చారు. శ్రీకాకుళ పోరాటంలో ఆదిభట్ల కైలాసం 100 ఎకరాల భూస్వామి కుమారుడు ఆయన ఉద్యమంలోకి వచ్చి ప్రాణత్యాగం చేశాడు. అట్లా ఎందరో వస్తూ ఉంటారు. ఆ విధంగా వచ్చినప్పుడు నేను ఒక ప్రొఫెసర్గా అట్టడుగు వర్గం నుంచి మొట్టమొదటిసారి అక్షరాలని నా మునివేళ్లతో తాకినటువంటి వాడిగా, వేల సంవత్సరాలుగా నా తాత తల్లిదండ్రులకి అక్షరాలు లేని సమాజం, ఇవ్వని సమాజం నుంచి వచ్చిన వాడిగా నేను చదువుకొని చైతన్యం ఉంది, నేను ఉద్యోగం చేయాలనుకున్నా, ఒక ప్రొఫెసర్గా ఉన్నాను. సమాజంలో నేను మౌనంగా ఉండకుండా ఈ సమాజం మారడం కోసం నా ఆలోచనల్ని ఉపన్యాసాల ద్వారా, వ్యాసాల ద్వారా నా ఆలోచనలు పంపించాలనుకున్నా. నా చైతన్యం ఇంత మేరకే ఉంది. అట్లా నేను ఇవి సప్రవ్వకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడకుండా అని అనటం అనేది ఎవరిది భావాలైనా తప్పు అవుతుంది. అది నేను చెప్పే మాటలు సమాజం మార్పు కోసం. నా ఉపన్యాసాలు విన్న వాళ్ళు ఒక అంబేద్కర్ సంఘం నాయకుడు కావచ్చు, ఒక దళిత సంఘం నాయకుడు కావచ్చు, ఒక సినిమా హీరో కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, ఒక ఎస్పీ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అందరూ ఉన్నారు. నా ఉపన్యాసాలు విన్నవాళ్ళు, నా పాఠాలు విన్నవాళ్ళు, స్వయంగా నా స్టూడెంట్స్ అన్ని వ్యవస్థల్లో పైనుంచి కింది వరకు ఉన్నారు. అట్లని వాళ్ళు ఆయా వ్యవస్థలోకి వెళ్ళొద్దు, ఒకే వ్యవస్థలోకి వెళ్ళాలని చెప్పే ఆ రైట్ నాకు లేదు. చెప్పకుండా ఉండాలని సమాజం కూడా కోరుకోవద్దు. ఎవరి స్థాయిలో వాళ్ళు చెప్పాలి, రైట్. ఎవరి స్థాయిలో వాళ్ళు సమాజ మార్పు కోసం పనిచేయాలి. మీరు గతంలో ఈ మావోయిస్టులతో నేరుగా సంబంధాలు ఉన్నాయనే ఒక నెపంతో పలుమార్లు కేసులు కూడా మీ మీద పెట్టారు, జైల్లో కూడా నిర్బంధించారు. నిజంగా ప్రొఫెసర్ కాసిం సార్కి మావోయిస్టులతో నేరుగా సంబంధాలు ఉన్నాయా? మావోయిస్టు అనే పార్టీ ఏదైతుందో
ఆ పార్టీకి ఒక యంత్రాంగం ఉంటుంది, ఆ పార్టీకి ఒక నిర్మాణం ఉంటుంది. అది రహస్య పార్టీ. మీరు ప్రారంభంలోనే అన్నట్లు భారతదేశ రాజ్యాంగాన్ని అంగీకరించకుండా రహస్యంగా పనిచేసే పార్టీ. అట్లా రహస్యంగా పనిచేసే పార్టీతో వ్యక్తిగతంగా నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక రచయితగా, విప్లవ రచయితగా, విప్లవ రచయితల సంఘంలో నేను కార్యకర్తను, అందులో సభ్యుడిని. ఈ సమాజంలో విప్లవం రావాలని కోరుకుంటాను. నేను విప్లవం అంటే మౌలిక మార్పు రావాలని కోరుకుంటాను. ఆ మార్పు రావడానికి కావలసిన ఆలోచనలు నేను చేస్తూ ఉంటాను. దీనిలో కూడా మావోయిస్ట్ పార్టీలో కానీ లెఫ్ట్ భావజాలం ఉన్న సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ ఈ పార్టీలో కూడా ఇప్పటి వరకు కూడా మరీ ముఖ్యంగా బయట ఉన్న సిపిఐ కానీ సిపిఎం కానీ అవి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాని నాయకత్వం మొత్తం అగ్రవర్ణాల చేతుల్లోనే కనిపిస్తూ ఉన్నది. ఈ లెఫ్ట్ భావజాలం కోరుకొని ఈ సమసమాజం నిర్మాణం కోసం పనిచేస్తున్నామంటే చెప్తూ ఈ కింది వర్గాల కోసమే మా జీవితాలు అంకితం అని చెప్తున్న వాళ్ళు ఎందుకు ఈ కింది వర్గాలకు నాయకత్వాన్ని అప్పచెప్పలేకపోతున్నారు? ఎందుకు ఈ నాయకత్వం మార్పు జరగట్లేదు? ఏళ్ల తరబడి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, అదే నాయకత్వం, అవే పేర్లు. ఎందుకని ఈ మార్పు రావట్లేదు? ఆ పార్టీలలో ఈ సంస్కరణలు ఎందుకు తేవట్లేదు? అయితే సహజంగా కమ్యూనిస్టు పార్టీకి ఒక నిర్మాణ పద్ధతి ఉంటుంది. సమాజంలో అన్ని వర్గాలకి ఆ నిర్మాణంలో భాగస్వామ్యం ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు, కోరుకోవాలి. ఒక్క కమ్యూనిస్టు పార్టీలే కాదు, బూర్జవ పార్టీలుగా ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీలలో కూడా కింది వర్గాలకి అవకాశం రాదు. వాటి విడిచిపెట్టండి, ఎందుకంటే వాటికి విరుద్ధంగా, వాటికి వ్యతిరేకంగానే పుట్టిన పార్టీలు ఇవి. సామాన్య ప్రజలను అందరం ఎక్కించాలని, సామాన్యుల జీవితాలలో వెలుగులు నింపాలని, ఈ డబ్బుకు, కులానికి, ధనానికి, మతానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పార్టీలు. వీటికి చాలా భిన్నత్వం ఉంది. అలా కోరుకునే పార్టీలలో కూడా లేదు కదా ఈ మార్పు అంటున్నాను. బయట పనిచేసే పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయి, విప్లవ కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయి. కమ్యూనిస్టు పార్టీలు రెండు రకాలు: సాయుధ పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీలు, పార్లమెంట్లో పాల్గొనే కమ్యూనిస్టు పార్టీలు. ఈ రెండు పార్టీలకు సంబంధించి మొదటి కాలం అంటే 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది ఇండియాలో. సరిగ్గా 100 ఇయర్స్ రాబోతుంది. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడితే ఆ మొదటి జనరేషన్ అంతా 1925లో ఎవరు చదువుకున్నారు? పై కులాల వాళ్ళే చదువుకున్నారు. బ్రాహ్మణులు, బనియా, రెడ్లు, కాపులు, కమ్మలు వీళ్ళు చదువుకున్నారు. వీళ్ళు చదువుకొని వాళ్ళు చైతన్యమయ్యారు. చైతన్యం విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు. ఆ చైతన్యంతో ఏం చేశారు? కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చి సమాజాన్ని మార్చాలి. రష్యా విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. చైనా విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. వచ్చి దానికి నాయకత్వంగా పనిచేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని చూసి మరికొద్ది మంది పెద్ద పై కులాల నుంచి భూస్వాముల పిల్లలు పార్టీలోకి వచ్చారు. అసలు దళితులకి 1925లో చదివే లేదు, చైతన్యమే లేదు. ఈ దళితుల్ని చైతన్యం చేయడానికి కమ్యూనిస్టు పార్టీలు తమ ప్రణాళికని మొదలుపెట్టుకొని ముందుకొచ్చాయి. ఎక్కడ వీళ్ళ స్థావరాలు? ఎవరి దగ్గరికి వెళ్ళి సమీకరించాలి? ఎవరిని పోరాటంలోకి తీసుకురావాలంటే ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే ఉత్పత్తి శక్తుల మీద ఆధిపత్యం లేదో, ఆ ఉత్పత్తి శక్తులు భారతదేశంలో దళితులే, అంటరాని వాళ్ళే. కనుక వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి అనే ఆలోచనతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆర్గనైజ్ చేస్తూ వచ్చారు. దళితులు చదువు అందుకోవడానికి ఎప్పుడు 1950లో రాజ్యాంగం అమల్లోనికి వస్తే, ఆ 50లో వచ్చిన రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత ఓహో మేము చదువుకోవాలి, మేము ఉద్యోగాలు వస్తాయి చదువుకుంటే అనే ఆలోచన రావడానికి ఇంకో 20 ఏళ్ళు పట్టింది. అంటే 50లో రాజ్యాంగం వస్తే అది తమ దరికి చేరడానికి, అంటరాని గుడిసెల్లోకి చేరడానికి 1970 అయింది. 1970 నుంచి అప్పుడు చదువుకున్న వాళ్ళు మెల్లగా కమ్యూనిస్టు పార్టీల వైపు రావటం మొదలుపెట్టారు. కొద్ది మేరకే. పేదరికం ఉంటుంది, భూమి ఉండదు, అవమానం ఉంటుంది. ఫస్ట్ చదువు అయిపోగానే ఉద్యోగంలోకి పోవాలని మొదటి ఆలోచన చేస్తారు ఎవరైనా. కమ్యూనిస్టు పార్టీలోకి వెళ్ళి నాయకత్వం వహించి మొత్తం మేము సమాజం కోసం పనిచేయాలనే ఆ ఆలోచన కొంచెం తక్కువగా ఉంటుంది. దాని మూలంగా కూడా చదువుకున్న వాళ్ళు మొదటి తరం అంతా ఎక్కువగా కమ్యూనిస్టు పార్టీలోకి రాలేదు. 1970, 80ల కాలం చూస్తే ఎప్పుడైతే 70, 80 తర్వాత చదువుకున్న వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. ఈ 40 ఏళ్ల కాలంలో కమ్యూనిస్టు పార్టీలలో కొద్ది మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు నాయకత్వంలోకి రావాలంటే కమ్యూనిస్టు పార్టీకి ఒక నిర్మాణం, ఒక పద్ధతి, క్రమం ఉంటుంది. ఎందుకంటే ఐడియాలజికల్గా మొత్తం పార్టీనంతా దేశవ్యాప్తంగా నడిపించాలి. అది విప్లవ పార్టీ అయినా లేదా బయట ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీ అయినా నడిపించాలని అంటే
ఆ నడిపించడానికి కావలసిన ఆలోచన విధానాన్ని, సిద్ధాంత బలాన్ని 1940-50ల కాలం నుంచే పెంపొందించుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం ఉంటుంది. ఆ సీనియర్ నాయకత్వం వరుస క్రమంలో వాళ్ళ కార్యదర్శులుగా, అధ్యక్షులుగా పనిచేస్తూ వస్తారు. అట్లే ఈ మొత్తం కాలంలో జరిగింది. ఇప్పుడు రాబోయే కాలంలో మీరు ఇక ఇక్కడ నుంచి చూడండి, రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీలకి నాయకత్వం ఎవరు ఉంటారంటే దళితులే ఉంటారు. నమ్మొచ్చా? 80 ఖచ్చితంగా మీరు చూడండి, 80లలో మొదలైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ 40 ఏళ్లలో ముందుకొచ్చారు.